ఇన్ష్యూరెన్స్, ఈ కవచం మీకుందా? జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అనారోగ్యమే కావచ్చు, ప్రమాదాలే కావచ్చు, ఇంకా పెద్ద ఆపదలే కావచ్చు. అన్నింటిలోనూ తోడుండేది బీమా పాలసీలే. ఈ అనిశ్చిత ప్రపంచంలో మన జీవితాలకు, ఇంటికి, వాహనాలకు, అవసరాలకు, ప్రతిదానికి అండగా నిలిచేదదే. రేపు కొత్త ఏడాది ప్రారంభమవుతున్న సందర్భంగా మీ రక్షణ కవచాన్ని సరిచూసుకోండి. సుధీర్ ఆఫీసు నుంచి ఇంటికెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆసుపత్రికి తీసుకెళితే సర్జరీ చేయాలన్నారు. ఖర్చు లక్షల్లో అవుతుందని చెప్పారు. భయపడొద్దు, ఆదుకోవడానికి స్నేహితుడున్నాడు. రమేష్ హఠాత్తుగా కన్నుమూశాడు. ఇల్లాలికి ఉద్యోగం లేదు, పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. అంతా శూన్యంగా తోస్తోంది. ఆందోళన వద్దు, కాచుకోవడానికి నేస్తం ఉన్నాడు. శ్రీధరు 10 ఏళ్ల తర్వాత 50 లక్షల రూపాయల వరకు అవసరం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఉద్దేశమైతే లేదు. మీకోసమే మేమున్నామంటున్నాడా దోస్త్. పెట్టుబడితో పాటు జీవితానికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నాడు. స్నేహితుడి పేరు బీమా. జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అనారోగ్యమే కావచ్చు, ప్రమాదాలే కావచ్చు, ఇంకా పెద్ద ఆపదలే కావచ్చు. అన్నింటిలోనూ తోడుండేది బీమా పాలసీలే. ఈ అనిశ్చిత ప్రపంచంలో మన జీవితాలకు, ఇంటికి, వాహనాలకు, అవసరాలకు, ప్రతిదానికి అండగా నిలిచేదదే. రేపు కొత్త ఏడాది ప్రారంభమవుతున్న సందర్భంగా మీ రక్షణ కవచాన్ని సరిచూసుకోండి. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ మనల్ని తడవకుండా నిలువరించగలదు. హెల్మెట్ ప్రమాదాల్ని ఆపలేకపోవచ్చు, కానీ తలకు గాయాలు కాకుండా రక్షించగలదు. మనం తీసుకునే బీమా పాలసీ కూడా అంతే. ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు ఏవీ చెప్పిరావు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా, అనుకోని సంఘటనలో గాయపడినా, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయినా, ముందు నుంచి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. తగిన ఇన్సూరెన్స్ పాలసీలతో తయారుగా ఉండాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటానంటే లాభం ఉండదు. కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. బీమా పాలసీ ఆ బాధ్యతను నెరవేర్చుతుంది. కొత్త ఏడాది వస్తోంది. మీ బీమా పరిస్థితిని పరిశీలించుకోండి. జీవితానికి టర్మా, హాలంతా రక్ష. పవన్ వయసు 40, నెలకు 80,000 రూపాయలు వరకు జీతం. ఇటీవలే ఇల్లు కొన్నారు. భార్య గృహిణి, స్కూలుకు వెళ్తున్న 2 పిల్లలు. అంతా సాఫీగా సాగిపోతోందనుకున్న క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుతో పవన్ కుప్పకూలిపోయారు. అంతే, అతని కుటుంబమూ దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. కృష్ణ వయసు 49, ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నేనున్నా లేకున్నా పిల్లలకు, జీవిత భాగస్వామికి ఎలాంటి కష్టం రాకూడదు అంటుండేవారు. రూ.2 కోట్లకు బీమా పాలసీ తీసుకున్నప్పుడు భార్య ఆయనను తిట్టింది కూడా. నువ్వు చనిపోతే వచ్చే డబ్బులు మాకెందుకు అనేది. కృష్ణ ఆ మాటలను పట్టించుకోలేదు. ఏడాదికి దాదాపు 60,000 రూపాయలు చెల్లించి, తనకు 65 ఏళ్ల వయసు వచ్చే వరకు బీమా ఉండేలా పాలసీ తీసుకున్నారు. అనుకోని ప్రమాదం కృష్ణను ఆ కుటుంబానికి దూరం చేసింది. ఏదైనా అయితే ఏం చేయాలో ముందే తన కుటుంబ సభ్యులకు కృష్ణ వివరించి చెప్పారు. 2 కోట్ల రూపాయలు బీమా పరిహారం నామినీగా ఉన్న తన భార్య ఖాతాలో జమ అయ్యాయి. ఇక్కడ 2 వేర్వేరు సంఘటనలు, కానీ చిన్న జాగ్రత్తలు కుటుంబాలను ఆర్థికంగా ఎంత ప్రభావితం చేశాయో గమనించవచ్చు. కోవిడ్ సమయంలో ఎన్నో జీవితాలు తారుమారవడం మనం చూశాం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకునే ఏకైక నేస్తం బీమానే. పాలసీదారుడు బతికి ఉంటే ఒక్క రూపాయి వెనక్కి రాదు. పాలసీదారుడు మరణిస్తే పరిహారం కుటుంబ సభ్యులకు అందుతుంది. కానీ దీన్ని అర్థం చేసుకుంటే ఒక వ్యక్తికి టర్మ్ పాలసీ ఎంత కీలకమో తెలుస్తుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కావాలనుకున్నప్పుడు ఎంచుకోవాల్సింది టర్మ్ పాలసీలనే. ఎంత చిన్న వయసులో తీసుకుంటే వీటికి అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇతర పాలసీలతో పోలిస్తే ఇవి చాలా చౌక. ఒక వ్యక్తి తాను ఆర్జిస్తున్న వార్షిక వేతనానికి 20 రెట్ల వరకు పాలసీని తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు. అంటే ఒక వ్యక్తి ఏడాదికి 10 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు అనుకుంటే 2 కోట్ల రూపాయలు పాలసీ తీసుకోవాలి. ఇంకో లెక్క ఉంది. 200 నెలల జీతానికి సమానమైన పాలసీ ఉండాలి. అంటే నెలకు మీ నికర వేతనం 80,000 రూపాయలు అనుకుంటే కనీసం 1.60 కోట్ల రూపాయలు పాలసీ తీసుకోవాలన్నమాట. పాలసీ తీసుకోవడం మాత్రమే కాదు, అది కుటుంబ సభ్యులకు అందేలా చేసే ఏర్పాట్లు ముఖ్యమే. ఉదాహరణకు మహేష్ 2 కోట్ల రూపాయలు టర్మ్ పాలసీ తీసుకున్నాడు. నాకు ఏదైనా జరిగితే ఈ మొత్తంలో 50 లక్షల రూపాయలు ఒకేసారి అందేలా 1.50 కోట్ల రూపాయల నుంచి నెలనెలా కొంత జీతంలా వచ్చేలా ఏర్పాటు చేశాడు. ఇలా చేయడం వల్ల అతని కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఎంతో చేయూత లభించింది. బాధ్యతలు పెరుగుతున్నప్పుడు అదే రీతిలో రక్షణ పెరిగేలా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు రూ.2 కోట్లకు తీసుకున్న పాలసీ మరో 5 ఏళ్ల తర్వాత రూ.2.40 కోట్లుగా మారుతుంది. ఇలా ప్రతి 5 ఏళ్లకోసారి 5 నుండి 10% చొప్పున పాలసీ విలువ పెరిగేలా చూసుకోవచ్చు. టర్మ్ పాలసీలో ఇప్పుడు ప్రీమియం తిరిగి ఇచ్చే పాలసీలు కొన్ని ఉన్నాయి. వ్యవధి తీరిన తర్వాత కొన్ని నామమాత్రపు రుసుములు మినహాయించుకొని చెల్లించిన ప్రీమియాన్ని తిరిగి ఇస్తాయి. ప్రీమియం వృధా కావద్దు అనుకున్నవారు ఈ తరహా వాటిని ఎంచుకోవచ్చు. అయితే దీని ప్రీమియం ఎక్కువ ఉంటుంది. దీనికన్నా సాధారణ టర్మ్ పాలసీని తీసుకోవడమే మంచిదని నిపుణుల సలహా. పిల్లల కోసం ఇప్పుడే పిల్లలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు వీలుగా బీమా పాలసీలను ఎంచుకోవచ్చు. వారి జీవితంలో ముఖ్యమైన దశల్లో ఇవి భరోసానిస్తాయి.
పిల్లల కోసం కొన్ని బీమా సంస్థలు ప్రత్యేకంగా యూనిట్ ఆధారిత బీమా పాలసీలు యులిప్ అందిస్తున్నాయి. బీమా, పెట్టుబడి ఈ రెండు ప్రయోజనాలు ఇందులో ఉంటాయి. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఎండోమెంట్ పాలసీలను పరిశీలించవచ్చు. ఇందులో ఒకేసారి ప్రీమియం చెల్లించి పాలసీని ఎంచుకునే సౌకర్యమూ ఉంది. ఏటా ప్రీమియం చెల్లించే పాలసీలను ఎంచుకోవచ్చు. కొన్నిటికి నెల, 6 నెలలకోసారి చెల్లించే వెసులుబాటు ఉంటుంది. పిల్లల బీమా పాలసీలను ఎంచుకున్నప్పుడు అదనంగా కొన్ని రైడర్లను తీసుకోవచ్చు. ఇందులో హాస్పిటల్ కేర్, యాక్సిడెంటల్ డెత్, ప్రీమియం మినహాయింపు, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ లాంటివి ఉంటాయి. పాలసీని తీసుకునేటప్పుడే అవసరమైన రైడర్లను ఎంపిక చేసుకోండి. పిల్లల పాలసీలను ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. బిడ్డ పుట్టిన వెంటనే ఈ పాలసీలను తీసుకోవడం ద్వారా వారి చదువుల వంటి అవసరాలకు మంచి నిధిని సమకూర్చుకోవచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్న కొన్ని పాలసీల్లో 2 రకాల ఆర్థిక రక్షణ లభిస్తుంది. పాలసీ తీసుకున్న తల్లిదండ్రులకు ఏదైనా జరిగితే, నామినీగా ఉన్న పిల్లలకు పాలసీ మొత్తం పరిహారంగా అందుతుంది. అక్కడి నుంచి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. తిరిగి పాలసీ వ్యవధి ముగిసినప్పుడు మరోసారి పాలసీ మొత్తం అందుతుంది. ఈ విధంగా ఉన్న వాటినే ఎంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగంలో చేరారా? చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరడం, తొలి వేతనం బ్యాంకులో జమ కావడం, ఇవన్నీ మధురానుభూతులుగా మిగిలిపోతాయి. జీవిత లక్ష్యాలను సాధించే క్రమంలో డబ్బును ఎలా వినియోగించాలి అనే ప్రణాళిక సంపాదన ప్రారంభమైన క్షణం నుంచే మొదలవ్వాలి. ఇందులో కీలకమైంది జీవిత బీమా పాలసీ. తొలి జీతం అందుకున్న వెంటనే మీరు చేయాల్సిన పని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. దీనివల్ల నామమాత్రపు ప్రీమియంతో గణనీయమైన జీవిత బీమా రక్షణ లభిస్తుంది. 23 ఏళ్ల వయసులో రూ.1 పాలసీ తీసుకున్నా ఏడాదికి 9,000 రూపాయలలోపు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. 2 కోట్ల రూపాయలు పాలసీ తీసుకున్నా 16,000 రూపాయలు వరకు ప్రీమియం ఉంటుంది. పాలసీ జీవితాంతం తీసుకోవాలా? బీమా పాలసీ జీవితాంతం వరకు ఉండాలని కొంతమంది భావిస్తుంటారు. బీమా పాలసీలు 85 ఏళ్ల వరకు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి బీమా పాలసీ ప్రధాన లక్ష్యం అకాల మరణం సంభవించినప్పుడు ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఆర్థికంగా అండగా నిలవడం. గతంలో తనపై ఆధారపడిన కుటుంబంలోని వారందరూ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత బీమా పాలసీ అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. అప్పుడు ప్రీమియం చెల్లించడమూ భారమే. కాబట్టి బరువు బాధ్యతలు ఉన్నంతకాలం బీమా రక్షణ అవసరం అని గుర్తించాలి. ఆరోగ్య సమస్యలు దాచిపెడితే, ఆరోగ్య సమస్యలను దాచిపెట్టడితే ప్రీమియం తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. ఇది చాలా ప్రమాదం. బీమా అనేది ఒక నమ్మకమైన ఒప్పందం. దీన్ని బీమా సంస్థతో పాటు పాలసీదారుడు పాటించాలి. ప్రతి పాలసీలోనూ ముందుగానే ఉండే కొన్ని ఆరోగ్య సమస్యలకు వేచి ఉండే వ్యవధి ఉంటుంది. ఆ గడువు తీరిన తర్వాత అవన్నీ బీమా పరిధిలోకి వస్తాయి. మీరు విషయాన్ని దాచి పాలసీ తీసుకుంటే పాలసీ క్లెయిమ్ చేసుకునే సందర్భంలో అది బయటపడితే ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇంటికి ఉండాలి. వెంకటేశ్వర్లు ఇల్లు ఇటీవలి వరదలకు మునిగిపోయింది. ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా నీటిలో తడిసి పనికిరాకుండా పోయింది. లక్షల్లోనే నష్టం వచ్చింది. పక్కనే ఉన్న దీపక్ ఇంటి పరిస్థితి ఇదా? కాని వెంకటేశ్వర్లు ముందే గృహ బీమా పాలసీ తీసుకున్నాడు. దీంతో అతనికి జరిగిన నష్టానికి పరిహారం అంతా బీమా కంపెనీ చూసుకుంది. ఊహించని సంఘటనల నుంచి మీ కలల ఇంటిని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం లేదా ప్రమాదాల నుంచి నష్టాలకు గృహ బీమా పాలసీ ఆర్థిక భరోసా అందిస్తుంది. చాలామంది గృహ బీమాను నిర్లక్ష్యం చేస్తుంటారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంతో కీలకం. దీనికి ప్రీమియము చాలా తక్కువ ఉంటుంది. భవనానికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ఫర్నిచర్, ఉపకరణాలు, ఆభరణాలు, ఇంట్లోని ఇతర వస్తువులు వరదలు, అగ్ని ప్రమాదాల వల్ల పాడైనా, మన ఇంటి వల్ల ఇతరులకు ఏదైనా ప్రమాదం జరిగినా ఈ పాలసీ అండగా ఉంటుంది. ఇల్లు పాడైనప్పుడు దాని మరమ్మతులు పూర్తయ్యేదాకా కొన్నాళ్లపాటు వేరే ఇంటిలో అద్దెకు ఉండాల్సి రావచ్చు. ఈ ఖర్చును చెల్లిస్తుంది. ఏడాది నుంచి 5 ఏళ్ల వ్యవధి వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. అపార్ట్మెంట్లలో ఉంటున్న ఈ వారు బృందంగానూ ఈ పాలసీలను తీసుకునేందుకు కొన్ని బీమా సంస్థలు అనుమతిస్తున్నాయి. అప్పు చేశారా? ప్రకాష్ ఒక ప్రైవేటు ఉద్యోగి. 35 లక్షల రూపాయలు ఇంటి రుణం తీసుకున్నాడు. ఇంకా 15 ఏళ్లపాటు కిస్తీలు చెల్లించాలి. భార్య గృహిణి. అంతా సవ్యంగా సాగుతోందనుకునే సమయంలో ప్రమాదంలో ప్రకాష్ కుటుంబానికి దూరమయ్యాడు. అంతే, ఒక్కసారిగా కలల ప్రపంచం కరిగిపోయింది. ఇంటిపై రుణం ఉండడంతో బ్యాంకు వాయిదాల కోసం ఒత్తిడి చేయసాగింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ఇంటిని అమ్మక తప్పలేదు. లోన్ కవర్ పాలసీ ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఇల్లు, కారు కొనేందుకు అప్పులు చేస్తుంటాం. వ్యక్తిగత, విద్యా రుణాలు సాధారణమే. అనుకోకుండా అప్పు తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులపై రుణాల భారం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లోనే లోన్ కవర్, మార్టేజ్ ఇన్సూరెన్స్ లాంటివి అవసరం అవుతాయి. మీ కుటుంబ సభ్యులను రుణభారం నుంచి ఇవి రక్షిస్తాయి. మీరు గృహరుణం తీసుకునేందుకు వెళ్లినప్పుడు బ్యాంకు బీమా పాలసీని తీసుకోవాల్సిందిగా సూచిస్తుంటుంది. చాలామంది దీన్ని అదనపు భారంగా భావిస్తారు. కాని ఇది సరికాదు. పాలసీకి చెల్లించాల్సిన ప్రీమియాన్ని ఒకే మొత్తంగా బ్యాంకు రుణంగా ఇస్తుంది. దీన్ని వాయిదాల్లో చెల్లిస్తే చాలు. లోన్ కవర్ పాలసీల్లోనూ రకాలున్నాయి. అప్పు ఎంత ఉందో అంతమేరకు పాలసీని తీసుకోవచ్చు. దీన్ని లెవెల్ టర్మ్ లోన్ కవర్ అంటారు. లేదా వాయిదాలు చెల్లిస్తున్నప్పుడు తగ్గే రుణానికి సమానంగా పాలసీ ఉంటుంది. దీన్ని రెడ్యూసింగ్ లోన్ కవర్ అంటారు. వీటిలో లెవెల్ టర్మ్ కవర్ ఎంచుకోవడమే మంచిది. మీ అప్పులన్నింటినీ ఒక చోట చేర్చి
ఆ మొత్తానికి లోన్ కవర్ ఉండేలా చూసుకోండి. బ్యాంకులో పాలసీ ఇవ్వకపోయినా మీరు విడిగానైనా మంచి బీమా సంస్థ నుంచి మీ రుణ బాధ్యతకు అనుగుణంగా పాలసీని తీసుకోవడం మంచిది. ప్రమాద బీమా కావాల్సిందే. రాహుల్ ఒక ప్రైవేటు ఉద్యోగి. ఒకరోజు ఆఫీసు నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి. జీతమూ ఆగిపోయింది. కాని ముందే రాహుల్ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తీసుకున్నాడు. దీంతో అతనికి ఆ పాలసీ నుంచి నెలనెలా కొంత మొత్తం వస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత వ్యక్తికి కొన్నాళ్లపాటు ఆదాయం ఆగిపోవచ్చు. ఖర్చులు ఉంటాయి. వాటన్నిటికీ వ్యక్తిగత ప్రమాద బీమా వల్ల ఆర్థిక రక్షణ లభిస్తుంది. ప్రమాదవశాత్తు గాయాలు, వైకల్యాలు లేదా మరణాల సందర్భాల్లో ఇది ఆర్థిక రక్షణను అందిస్తుంది. ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే యాక్సిడెంటల్ డెత్ కవరేజీ కింద నామినీ లేదా చట్టబద్ధ వారసులకు హామీ మొత్తం లభిస్తుంది. ప్రమాదంలో శరీరంలో ఏదైనా భాగాన్ని కోల్పోవడం లేదా చూపు, వినికిడి పోవడం వంటివి జరిగితే చికిత్సకయ్యే ఖర్చును పాలసీలోని నిబంధనల ప్రకారం అందిస్తారు. ఒకవేళ వ్యక్తికి వైకల్యం సంభవించి ఇక ఏ చికిత్స ద్వారా కోలుకోలేని స్థితికి చేరితే పాలసీలో ఇచ్చిన హామీ మొత్తం చేతికి అందుతుంది. కొన్ని బీమా సంస్థలు హామీ మొత్తానికి రెట్టింపును అందిస్తున్నాయి. ఒక్కోసారి ప్రమాదానికి గురైన వారికి వైద్యులు విశ్రాంతిని సూచిస్తుంటారు. ఇలాంటప్పుడు సదరు వ్యక్తి ఆదాయం కోల్పోవచ్చు. అలాగే ఆ సమయంలో అయ్యే రోజువారీ ఖర్చులకు డబ్బు అవసరం అవుతుంది. అవి కవర్ అయ్యేలా పాలసీని నిబంధనల ప్రకారం కొంత మొత్తం బీమా సంస్థ అందిస్తుంది. మీ విలువ ఎంత అనేది ఎప్పుడైనా లెక్క వేసుకున్నారా? మీ బాధ్యతలే మీ ఆర్థిక విలువను నిర్ణయిస్తాయి. కుటుంబంలో ఆర్జించే ఒక వ్యక్తి తన వారికి ఆర్థికంగా ఏ ఇబ్బంది లేక సున్నడా చూడగలిగేలా లెక్కలు వేసుకోవాలి. పిల్లల చదువులు, వారి పెళ్లి, తీసుకున్న అప్పులు, జీవిత భాగస్వామికి ఇబ్బంది లేకుండా ఆర్థిక రక్షణ, ఇవన్నీ కలిసి ఒక వ్యక్తి ఆర్థిక విలువగా భావిస్తారు. బీమా పెట్టుబడి 30 ఏళ్ల అమిత్ 30 ఏళ్ల వ్యవధికి రూ. 1 కోటి విలువైన యులిప్ పాలసీ తీసుకున్నాడు. ఇప్పుడాయన చెల్లిస్తున్న దాంట్లో నుంచి రూ. 1 కోటి బీమాకు సరిపోయే ప్రీమియాన్ని మినహాయించుకుని మిగతాది ఫండ్ల ద్వారా స్టాక్ మార్కెట్లో మదుపు చేస్తుంది బీమా సంస్థ. ఒకవేళ అమిత్ 45వ ఏట ప్రమాదంలో చనిపోయారు అనుకుందాం. అప్పుడు అతని కుటుంబ సభ్యులకు బీమా విలువ, పెట్టుబడి మొత్తంలో ఏది అధికంగా ఉంటే అది పరిహారంగా లభిస్తుంది. అతను రూ. 1 కోటి పాలసీ తీసుకున్నాడు. పెట్టుబడి విలువ 1.20 కోట్ల రూపాయలు ఉందనుకుందాం. అప్పుడు 1.20 కోట్ల రూపాయలు పరిహారం లభిస్తుందన్నమాట. అలా కాకుండా పెట్టుబడి విలువ రూ. 80 లక్షలే ఉందనుకోండి. అప్పుడు రూ. 1 కోటి పరిహారంగా అందుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, బీమా రక్షణ ఒకేచోట అందించేవి యూనిట్ ఆధారిత బీమా పాలసీలు, యులిప్. పెట్టుబడి, రక్షణ విడివిడిగా నిర్వహించలేని వారికి ఇవి అనుకూలం. సాధారణంగా ఇవి 15 నుండి 20 ఏళ్ల దీర్ఘకాలిక పథకాలు. మీ వయసు, ఎంత ప్రీమియం చెల్లించగలరు, వ్యవధి, మీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని ఎంపిక చేసుకోవాలి. వివిధ లక్ష్యాలకు అనుగుణంగా దీర్ఘకాలిక యులిప్ ఎప్పుడూ మంచిది. పాలసీ వ్యవధి ముగిసే వరకు ప్రీమియం చెల్లించాలి. చాలా యులిప్లు ఈక్విటీ, డెట్ ఫండ్లను ఎంచుకునేందుకు దాదాపు 5 నుండి 9 ఫండ్లు అందుబాటులో ఉంటాయి. మీ నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి వీటిని ఎంపిక చేసుకోవాలి. కనీసం 10 నుండి 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించేందుకు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే యులిప్లను తీసుకోండి. 5 ఏళ్ల తర్వాత పాక్షికంగా కొంత పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యవధి తీరిన తర్వాత క్రమానుగతంగా పెట్టుబడిని వెనక్కి తీసుకునే వీలుంటుంది. దీనివల్ల ఎక్కువ కాలం మీకు ఆదాయం లభిస్తుంది. పాలసీ వ్యవధి మొత్తం పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది లేదనుకోండి. అప్పుడు ఫండ్ విలువను బీమా సంస్థ చెల్లిస్తుంది. ఇతర పాలసీలతో పోల్చి చూస్తే ఇందులో కాస్త ఖర్చులు అధికంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. చెల్లించిన మియానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C ప్రకారం నిబంధనల మేరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత ఒకేసారి మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. నెలనెలా లేదా 6 నెలలు, ఏడాదికోసారి నిర్ణీత మొత్తం అందే ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న వయసులోనే ఉన్నప్పుడు ఈ పాలసీలను ఎంచుకుంటే పదవీ విరమణ తర్వాత పింఛను వచ్చేలాను ప్రణాళిక వేసుకోవచ్చు. సైబర్ నేరాల నుంచి రక్షణ, కామర్స్, ఆన్లైన్ చెల్లింపులు, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇలా ఏదో రకంగా మనం డిజిటల్ ప్రపంచంలో భాగమైపోతున్నాం. దీంతో సైబర్ నేరాల ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సైబర్ ఇన్సూరెన్స్ కూడా కీలకంగా మారింది. సైబర్ బీమా పాలసీ తీసుకున్నప్పుడు సైబర్ దాడుల వల్ల జరిగే ఆర్థిక నష్టంతో పాటు ఇతర వ్యక్తిగత సమాచార చౌర్యం సందర్భంలోనూ ఆర్థిక రక్షణ లభిస్తుంది. అటు వ్యక్తిగతంగా, ఇటు కుటుంబం అంతటికీ కలిపి సైబర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. 10,000 రూపాయల నుంచి రూ. 1 కోటి వరకు ఈ సైబర్ పాలసీలను తీసుకునే వెసులుబాటు ఉంది. 10,000 రూపాయలు పాలసీకి 750 రూపాయల వరకు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. సంప్రదాయ పాలసీలతో బీమా పాలసీలు అంటే అందరికీ తెలిసినవి ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలే. వీటిని సంప్రదాయ పాలసీలుగా చెప్పొచ్చు. పొదుపు చేసుకునేందుకు అవకాశం, బీమా రక్షణ అందిస్తాయివి. ఇందులో ఎండోమెంట్ పాలసీలు వ్యవధి తీరాకే మొత్తం డబ్బును చెల్లిస్తాయి. మనీ బ్యాక్ పాలసీలు పేరుకు తగ్గట్టుగానే 4 లేదా 5 ఏళ్లకోసారి కొంత డబ్బును వెనక్కి ఇస్తాయి. వీటి నుంచి 5 నుండి 7% వరకు రాబడిని ఆశించవచ్చు. ఇవి పూర్తిగా సురక్షితమైన పాలసీలు. టర్మ్ బీమా లాంటివి తీసుకున్న తర్వాతే వీటి గురించి ఆలోచించాలని నిపుణుల సూచన. మధుకు తీవ్ర అనారోగ్యం వచ్చింది. చికిత్స ఖర్చు రూ. 8 లక్షలకు పైగానే అయింది.
ఈ డబ్బును సమకూర్చేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీనివాస్ తన కుటుంబం అంతటికీ వర్తించేలా 5 లక్షల రూపాయలు బీమా తీసుకున్నారు. కాని అతని శ్రీమతికి వచ్చిన అనారోగ్యానికి చికిత్స ఖర్చు 15 లక్షల రూపాయలు వరకు అయింది. మిగిలిన 10 లక్షల రూపాయలు సమకూర్చుకోవడం ఆయన తలకు మించిన భారమైంది. రఘు ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. సంస్థ హాలంతార్థ ఇచ్చిన బృంద ఆరోగ్య బీమా పాలసీ ఉంది కదా అని సొంతంగా పాలసీ తీసుకోలేదు. ఉద్యోగం మానేసి కొత్త కంపెనీలో చేరాలని అనుకున్నారు. మధ్యలో 2 నెలల వ్యవధి వచ్చింది. దీంతో అతనికి ఆరోగ్య బీమా రక్షణ దూరమయ్యింది. తన కొడుకుకు జ్వరం రావడంతో ఆస్పత్రికి వెళితే 75,000 రూపాయలు వరకు అయ్యాయి. శరత్ 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నారు. దీనికి 30 లక్షల రూపాయలు సూపర్ టాపప్ తీసుకున్నారు. అంటే 40 లక్షల రూపాయలు ఆస్పత్రిలో చెల్లించాల్సి వచ్చినా అతనికి ఇబ్బంది లేదన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట ఎంత నిజమో ఒక్కసారి ఆస్పత్రికి వెళ్తే తెలుస్తుంది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బంది వచ్చినా వేలల్లో ఖర్చు చేయాల్సిందే. కాస్త పెద్ద సమస్య వచ్చిందా లక్షలు ఇట్టే ఖర్చయిపోతాయి. ఇప్పటికే మీ దగ్గర పాలసీ ఉన్నా ఒకసారి అది ఎంత మేరకు ఉందో చూసుకోండి. కనీసం రూ.20 లక్షలకు తగ్గకుండా ప్రాథమిక ఆరోగ్య బీమా, దానిపై కనీసం 50 లక్షల రూపాయలు సూపర్ టాపప్ ఉండేలా చూసుకోండి. ఎలాంటి మినహాయింపులు, సహచెల్లింపులు, పరిమితులు లేని పాలసీని తీసుకోండి. ప్రీమియం తక్కువగా ఉందని బీమా సంస్థ ఎంపికలో రాజీ పడొద్దు. స్వయం ఉపాధి పొందుతున్న వారు, చిరు వ్యాపారులు ఆరోగ్య బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. బ్యాంకులు అందించే బృంద ఆరోగ్య బీమా పాలసీలను వీరు పరిశీలించవచ్చు. తల్లిదండ్రుల కోసమూ ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం మర్చిపోవద్దు. ఈ పాలసీలకు చెల్లించిన ప్రీమియానికి ఆదాయపు పన్ను సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్య, పక్షవాతం ఇలా తీవ్ర వ్యాధుల జాబితా పెద్దదే. ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఏకమొత్తంలో పరిహారం అందించేలా క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 10 లక్షల రూపాయలు పాలసీకి ఏడాదికి 1,500 రూపాయలు వరకు చెల్లిస్తే సరిపోతుంది. వాహనానికి ఉందా? వాహన బీమా లేకుండా రోడ్డు మీదకు రావడం భారతీయ మోటార్ వాహనాల చట్టం ప్రకారం నేరం. కానీ దీన్ని చాలామంది పట్టించుకోవడం లేదు. కనీసం థర్డ్ పార్టీ బీమా లేకుండా తిరుగుతున్న వారెందరో. లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్, బీమా, అవసరమైన ఇతర పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడపడం సరికాదు. ఆదం, దొంగతనం, వరదలు, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టానికి సమగ్ర వాహన బీమా పరిహారం అందిస్తుంది. కొత్త ద్విచక్ర వాహనం కొనేటప్పుడే తప్పనిసరిగా ఏడాది సమగ్ర బీమా పాలసీ, 4 ఏళ్ల థర్డ్ పార్టీ బీమా ఉంటుంది. కారు కొన్న ఏడాది సమగ్ర బీమా, 3 ఏళ్లపాటు థర్డ్ పార్టీ తీసుకోవాలి. 0 తరుగుదల, ఇంజిన్కు రక్షణ, రోడ్ సైడ్ అసిస్టెన్స్, వినియోగ వస్తువుల ఖర్చులు ఇలా కొన్ని అనుబంధ పాలసీలు అందుబాటులో ఉంటాయి. వీలును బట్టి వీటిని ఎంచుకోండి. ఏడాదిపాటు ఎలాంటి క్లెయిములు లేకపోతే నో క్లెయిమ్ బోనస్ లాంటి ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల బీమా పునరుద్ధరణ సమయంలో ప్రీమియం తగ్గుతుంది. ఇప్పుడు విద్యుత్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. సాధారణ వాహనాలతో పోలిస్తే వీటి బీమా అవసరాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ట్రాఫిక్లో ప్రమాదం, బ్యాటరీకి మంటలు అంటుకోవడం లాంటి సంఘటనల వల్ల జరిగే నష్టానికి పరిహారం ఇచ్చేలా ఈ పాలసీ ఉండాలి. ఈవీ ఛార్జర్ కవర్ లాంటి పాలసీలు అందుబాటులో ఉన్నాయి. విద్యుత్ వాహనాలు కొనేవారు బీమా పాలసీలను ఎంచుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గమనిక: ఇది పాఠకుల అవగాహన కోసం మాత్రమే. బీమా పాలసీలను ఎంపిక చేసుకునేటప్పుడు వ్యక్తులు తమ ఆర్థిక పరిస్థితి, బాధ్యతలు తదితర అంశాల ఆధారంగా నిర్ణయించుకోవాలి. బీమా నిపుణుల సలహాలు తీసుకొని సొంతంగా పరిశోధన చేసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.